ఇక పెద్దపల్లి జిల్లాలో కూడా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల బీభత్సవానికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకోవడంతో ఈదురుగాలులు కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం కావడంతో కొంతమంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలుదారులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షం అపార నష్టం కలిగించింది. వడగండ్ల వానతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. నేల కొరిగిన పంటలు చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. అప్పులు చేసి పంట సాగు చేసిన రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. అప్పుల్ని ఎలా తీర్చాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తమకు పరిహారం అందించి ఆదుకోవాలని పాలకులకు మొరపెట్టుకుంటున్నారు. సాగర్ రోడ్ 4 ఎకరాల పొలం 8 ట్రిప్లు అడ్డు తీసుకొచ్చిన మొత్తం వరద వచ్చి కనుక వచ్చినాయి. నేర్పినాం, మళ్ళీ కుప్ప పోసినాం. గవర్నమెంట్ మ్యాచర్ వచ్చినా కూడా తీసుకుని సప్లై తొందరగా వేస్తలేదు. చేయకపోవడం వలన రైతులు అట్లన్నీ నా ఇక కుప్ప కింద ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాను. నేను ఇక్కడ తొందరగా పెడితే రైతులు అనేది ఇంత ఇబ్బంది ఉండదు. ప్లాట్ఫారం కూడా కరెక్ట్ లేక తడిచినట్లు కూడా తొందరగా గవర్నమెంట్ కాంటలు పెడితే ఇంకా ముందు కూడా వర్షాలు ఉంటే మాకు ప్రాబ్లం అయితే మొలకలు వచ్చే ప్రభావం ఉన్నాయి. దీంతో కొట్టుకుపోయే అట్లు మొత్తం అట్లన్నీ కొట్టుకుపోయి కింద పెట్టినాయి. దాదాపు ఒక ట్రిప్ సగం ట్రిప్ అట్లు పోయినాయి. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, తొందరగా కాంటలు అయ్యేటట్టు చూడాలి. తడిచినట్లయినా కూడా గవర్నమెంట్ తీసుకొని మాకు లాభం చేయాలి. లేకపోతే ఇక ముందు కూడా మా అట్లు ఉండటానికి లేదు. ఇన్ని కూడా కొట్టుకుపోయే ప్రమాదంగా ఉన్నాయి. కాబట్టి తొందరగా దయచేసి గవర్నమెంట్ కాంట పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తాను. సారయ్య, నేను కౌలు రైతును. 3 ట్రాక్టర్లు ఇలా వచ్చిన వర్షం కారణంగా మొత్తం వరదంతా వచ్చి తీసుకొచ్చి లొందల మొత్తం మట్టితో మొత్తం లొందలము కొట్టుకుపోయినాయి. నా ప్రభుత్వం ఏమన్నా నన్ను ఆదుకోవాలి. ఇది నా సొంత భూమి కాదు, ఏం కాదు. అప్పులు తెచ్చి భూమి మీద పెట్టి నేను వ్యవసాయం చేస్తున్నా. మీరే ఏదైనా చేసి ఆదుకోవాలి. వారం రోజులు అవుతుంది. ఈ శుక్రవారం నాడే అంటే శనివారం వారం రోజులు అవుతుంది. మ్యాచర్లు ఆపేరు 6 వచ్చినాయి. ఎగ్దమ్ వచ్చేసరికి మొత్తం మార్కెట్ పడదాంత వచ్చి కొట్టుకుపోయి లొందలు మొత్తం పెట్టినాయి. మీరే నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం. ఈ రైతువి అనిపించుకోకుండా ఏదో మీరు దయచూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాను. ఇక్కడ తెచ్చిపోసుకొని 2 నెలలు 15 రోజులకు వస్తుంది ఒక్కొక్కరిది. ఎట్లా బతుకుతారు వీళ్ళు? ఎండలు ఎన్ని రోజులు చేస్తారు ఇక్కడ? ఒక్కొక్కరు ఎండలో చేసిపోయి పేషెంట్లు అవుతారు దవాఖానలో పొంటి. ఎట్లా జర చూడండి రైతుల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు. ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అసలు? చూస్తలేరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాయి అట్లు ఎప్పుడన్నా ఉన్నాయి. ఎట్లా మీరు నుండి ఎందుకు పరిచయం చేస్తారు? ఎందుకు కోసం వచ్చుకుంటారు రైతుల్ని? సాధకపోతే రాజం చేయరు. ఎవడో కొంటాడు, ఎవడో పోతాడు, బయట ఎవడో కొంటాడు పోతాడు. కడియాకు ఎందుకు కడిగేస్తున్నావు? ఏది కడియాకు ఉన్నది ఎందుకు? ఎమ్మెల్యేకి గుద్దాకిట్లున్న అట్లు ఓడగొట్టుకోకపోయి ఇంకా ఊర్లన్నీ ఎట్లా కొంటాడు? ఎట్లా చూసేస్తాడు? ఎప్పుడు చూసొచ్చు కొంటాడు. ఈ అట్లుగానే మంత్రి ఎవడో కానీ ఆయనకి తెలివి లేదు, అసలు మైండ్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ రైతులు 2 నెలలు ఉంటాయి అట్లు. ఎవడు ముందుగా ఇప్పుడు అవి నాని అట్లు సుతం తీసుకోవాలి. ఎంత నష్టం అది? ఎన్ని రోజులు అంటారు ఈ ఎండలేదా? ఓ రోజు వచ్చి ఉండు రైతులతో పని చేయకూరు అట్టిగా వచ్చి నిలబడరు. మీకు తెలుసా బాధలేందో కథలేందో? పెళ్ళ పిల్లలు అమ్ముకొని గతి చేస్తున్నారు మీరు. కాంగ్రెస్ వచ్చి ఎందుకు ఇంత పరిచయం చేస్తున్నారు? పోతుర్గాం విలేజ్ బైన్సా మండలం. ఇక్కడ మేము వడ్లు పోసి దాదాపుగా వారం రోజులు అవుతుంది. ఈ రాత్రి పడ్డ అకాల వర్షంతో చాలా వడ్లు నానిపోవడం జరిగింది. చాలా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం కొద్దిగా తొందరగా ఈ వడ్లను కొనుగోలు చేసి ఆల్రెడీ కట్టి పెడుతున్నారు. గవర్నమెంట్ తీసేసుకుని తొందర ఈ ఖాళీ చేస్తే కొంచెం రైతులకు ఊరట ఉంటుంది. లేకుంటే ఇదే పరిస్థితి ఇదైందనుకో చాలా నష్టపోతారు. ఇంకా వర్షం పడే ఛాన్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కట్ చేస్తున్నారు. కట్ చేసినప్పుడు మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? తొందరగా తీసుకుంటే కొద్దిగా కాల్ చేస్తే వీళ్ళు కూడా ఇదైతుంది, ఊరట ఉంటుంది మాకు. దీనికి ఏం బాబులు పొద్దున రాత్రి వీడికి నేర్పలేకపోతున్నాం. ముగ్గి
దయతలిచి ప్రభుత్వం తొందర తీసుకోవాలని కోరుకుంటున్నాం.